వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నేను పల్సటి పప్పుచారు పెట్టడానికి రెడీ చేస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు, ఒక టమాటా, చిన్న ఉల్లిపాయ, తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, 7 పచ్చిమిర్చి ఉన్నాయి. అయితే దానిలోకి నేను చేసే పద్ధతి చూపిస్తాను. పసుపు, కారం. ఫస్ట్ మనం కంపల్సరీ డైలీ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఇవి టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత మంచి కంపెనీ అయినా సరే ఇవి స్క్రూ లూజ్ అవుతాయి, అప్పుడు మనకు పప్పు సరిగ్గా ఉడకదు అనమాట. అందుకని ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ మనకి ఏది వీలు ఉంటే దాన్ని పెట్టి మనం చక్కగా వాటిని ముందు టైట్ చేసుకోవాలి. అక్కడే కాదు, ఇలాగా ఇది కూడా నేను ఆల్రెడీ టైట్ చేశాను. ఇక్కడ కూడా చూసుకోవాలన్నమాట, టైట్గా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇది 1 కప్పు కందిపప్పు కాబట్టి దానికి ఉడికించడానికి కేవలం 2 కప్పులు వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇది నేను చేసే పద్ధతి. ఓన్లీ 2 కప్పులు అంటే మనం ఎంత కందిపప్పు తీసుకుంటే దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ వేసేద్దాం. ఇలాగా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఉడికిపోద్ది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో మనం ఏదైనా అంటే సైడ్ డిష్ ఏమన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పల్చటి పప్పుచారుతో వడియాలు, మిరపకాయలు ఉంటాయి కదా, వాటి వల్ల వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో కంపల్సరీ పల్చటి పప్పుచారు తరచూ చేసుకుంటాం ఎవరిమైనా సరే. మిగతా రోజుల్లో కలుపు పప్పు అంటే కలగూర పప్పు, ఆకుకూర పప్పు అలా చేసుకుంటాం. కానీ జనరల్గా సమ్మర్లో మాత్రం ఇలా పల్చటి పప్పు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. దీనిలో ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, అంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది పప్పుచారు. ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూను పసుపు, మనకు పప్పుచారు సరిపడా ఒక 1/2 స్పూను కారం వేసేసుకుందాం. వేసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఉడకడానికి సరిపడా ఆయిల్ వేసేసి ఇలాగా మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే, నేను విజిల్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా హైలోనే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకుని 4వ విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆపేసుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం చూడండి కొంచెం చింతపండు తీసి నానబెట్టుకుందాం. ఎంత అంటే మనం పప్పుచారు ఎంత పెడుతున్నామో దానికి సరిపడా. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత తీస్తున్నాను. కాకపోతే పులుసు పోసేటప్పుడు టేస్ట్ చేసుకోవాలి,
సరిపోయిందా లేదా, అంటే పులుపు సరిపోయిందా లేదా అనేది ఎంత తీసాను. ఇది కడిగి నానబెడదాం. ఇలాగా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ పప్పు విజిల్స్ వచ్చి చల్లారేలోపు ఇది బాగా నానిపోతుంది అన్నమాట. ఓకేనా, మీకు తెలుసు కదా, ఇది పట్టుకోవడానికే తీసుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ అయినాయి కాబట్టి సిమ్ చేస్తున్నాను. చేసి ఈ సిమ్లో 4వ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి 4వ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కందిపప్పు. చూడండి, నేను అంటే నాకు ఐడియా వచ్చిందనమాట. ఇది చెప్తే బాగుంటుంది అనిపించి ఐడియా వచ్చింది. మనం ఇలాగ పాత్రలన్నీ తోమేసుకున్న తర్వాత మనం తోముకున్నా లేకపోతే సర్వెంట్ తోమినా సరే మనం ఏం చేయాలంటే, నేను ఇలాగ ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో వేయమని చెప్తాను అనమాట. ఎలాగంటే ఈ గరిటెలు, స్పూన్లు ఇలాంటివన్నీ కూడా ఒక చోట ఒక లోతుగా ఉన్న దాంట్లో వేయమని చెప్తాను అనమాట. అలాగా అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలాగ స్పూన్లు కానీ అవి అన్నీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇలాగ ఈ ప్లాస్టిక్ టబ్ ఉంటుంది కదా, గిన్నెలు వేసుకునేది, దానిలో విడిగా వేసేస్తే ఏమవుద్దంటే ఇవి తీసుకోవడానికి వెతుక్కోవడం అవుద్ది. కాబట్టి ఒకవేళ ఈ చివర మన స్పూన్లు పెట్టుకోవడానికి లేని పక్షంలో ఇలాగో ఒక దానిలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, 4వ విజిల్ వచ్చింది కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత, అంటే విజిల్ దాని అంతటా అది ఈజీగా వచ్చేసేలాగా చల్లారిన తర్వాత మనం తీసి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకేనా, ఇలా చేసుకున్న పప్పుచారు అందరికీ నచ్చుతుంది. పదే పదే ఇష్టపడతారనమాట తినడానికి, పదే పదే చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఓకేనా, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా, ఇది మా అమ్మమ్మగారి పప్పు గుత్తి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం ఇందాక పసుపు కారం వేసాం కానీ ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. పర్వాలేదమ్మా, ఇలాగ మెత్తగా రుబ్బేసుకుని చక్కగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చెయ్యాలంటే నానబెట్టుకున్న చింతపండుని వేసేద్దాం. ఇలా మనకు కావలసినంత పులుసు వేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలాగ తిప్పేసి ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం సరిపోయిందేమో చూద్దాం. కొంచెం ఉప్పు వేస్తే సరిపోద్ది.
కారము పులుపు సరిపోయింది, కొంచెం. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలన్నమాట. చాలాసేపు, ఒక 10 minutes అయినా మరిగించుకోవాలి. ఈలోపు నేను కొంచెం కరివేపాకు వేసి మరిగిస్తాను. ఈలోపు మనం పోపులకి కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తీసుకుందాం. ఓకేనా? ఇది ఇక్కడ మరుగుతూ ఉంటుంది. మనం పక్కన స్టవ్ మీద పోపు కోసం రెడీ చేసుకుందాం. చింతపండు పులుసు పొయ్యిగా మిగిలిపోయింది ఉంటుంది కదా, దీనిలో కాస్త ఉప్పు కలిపి మనం రాగి సామాన్లు తోముకుంటే చక్కగా తెల్లగా వస్తాయి అన్నమాట. అలాగా చక్కగా మంచి తెల్లగా వస్తాయి. అది మనం సపరేట్గా చింతపండు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం చింతపండు పులుసు పోసుకున్న ప్రతిసారి అలా మిగిలిన పిప్పుతోటి కాస్త ఉప్పు కలిపి వీటిని తోముకుంటే మనకి చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు పిల్లలు పెళ్ళిడికి వచ్చిన తల్లులు ఎవరైనా సరే ఇలాంటి పొదుపులే చేసుకుంటారు. ఎందుకంటే దేన్ని వేస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం అన్నమాట. అంటే మా ఏజ్ వాళ్ళందరం కూడా ప్రతిదీ పొదుపుగా, అంటే వ్యర్థంగా పడేయడానికి ఏది ఇష్టపడం. అంటే అంటే ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన పిల్లల తల్లుల వయసు ఎంత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏది వేస్ట్ చేయడానికి ఒప్పుకోరు. అందుకే కూడా నేను మీకు ఈ చింతపండు గురించి చెప్పాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను. దీనిలో మనం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ఆయిల్ కాగింది, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. ఇది మా ఉల్లి చెట్టు ఉంది, దానిది చాలా స్మెల్ వస్తుంది. అందుకని కొద్దిగా అయినా సరే అదే తీసుకొచ్చాను. ఇప్పుడు ఎండుమిర్చి, ఎప్పుడు కూడా మీడియంలో కానీ లో కానీ పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది, చక్కగా వేగుతాయి అన్నమాట. పప్పుచారు చూడండి ఎలా మరుగుతుందో, అలా మరగాలి పలచటి పప్పుచారు. ఇప్పుడు కూడా పలచటి పప్పుచారుకి తప్పనిసరిగా ఇంగు వేయాలి. ఇప్పుడు అంతా వేగిపోయింది కదా, స్టవ్ ఆపేస్తున్నాను. తాలింపు స్టవ్ ఆపేసి ఆల్రెడీ మరుగుతున్న పప్పుచారులో వేసుకుందాం. కాకపోతే ఇంత మరిగేటప్పుడు ఈ వేడిది వేస్తే పొంగిపోద్ది, అందుకని జస్ట్ నేను ఇలా వేసి అప్పుడు వేస్తాను. ఎంత మంచి స్మెల్ వస్తుందో పప్పుచారు. బహుశా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వస్తుంది ఈ స్మెల్. అయితే దీనిపైన కొద్దిగా ఇలా సైడ్కి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మరగనిద్దాం. తర్వాత స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ పల్చటి పప్పుచారు రెడీ. ఓకేనా?
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి బాగుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు లంచ్ టైంలో వడియాలు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు వేయించి అప్పుడు భోజనాలు పెడతాను అన్నమాట. ఈ ఇడ్లీ రవ్వతో చేసిన ఈ వడియాలంటే పిల్లలకి చాలా నచ్చుతున్నాయి. అయిపోయినాయి, ఇవే లాస్ట్ ఉన్నాయి, మళ్ళీ పెట్టాలి. కొంచెం ఎండ వస్తే, ఒకవేళ ఎండ లేకపోయినా ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇవి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో మా పిల్లలు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఈ వడియాలు తీసుకుని సీవ్ లాంటిది జాలి గరిటే కనబడలేదు, ఇంకా అందుకని ఇలా చేసేస్తాను. వీటితో పాటు వాళ్ళకి ఇష్టమైన చూడండి ఏబిసిడీలు, చిన్నపిల్లలు కదా, ఏబిసిడీలు లెటర్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇవి కూడా వేస్తాను. ఈ వేడికి సరిపోతుంది, నేను స్టవ్ ఆపేస్తాను. వడియాలు ఎప్పుడు కూడా ఇలాగ మీడియంలో పెట్టి వేయిస్తే కంప్లీట్గా వేగుతాయి అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చాయి. ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు చల్లగా ఉంది కదా, కొంచెం చినుకులు పడుతున్నాయి, అందుకని ఆవాలు పౌడర్ చేసి మనకి కాయల్లో కాస్తూ ఉన్న పిందెలతో ఉన్న మొక్కలకి ఇస్తే అవి కాయ సైజు పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇదిగో పౌడర్ చేస్తాను. ఈ పౌడర్ తీసుకెళ్ళి ఆ మొక్కలు మొదట్లో ఇద్దాం. ఇదేమో వంగ మొక్క. కొంచెం మొక్కకి అంటే వర్షం వస్తుంది కాబట్టి పర్వాలేదు. సమ్మర్లో ఇది ఆవపిండి వేస్తే కొంచెం వేడి చేస్తుంది. చూడండి మట్టి కప్ప వేయాలి. ఇక్కడ కూడా ఆనపాదు ఉంది, దీనికి కూడా కొంచెం వేస్తాను. బెండ మొక్క ఉంది, బెండ మొక్కలకు కూడా వేస్తాను. తప్పనిసరిగా మొదటికి కొంచెం దూరంగా వేసుకోవాలి. నిమ్మ చెట్టుకి కూడా వేస్తున్నాను. కాయలు ఉన్న ప్రతి దానికి వేసుకోవడం మంచిది. ఒక హాఫ్ స్పూన్ లాగా. ఈ బెండ చెట్టు పిందెల మీద ఉందన్నమాట. చూడండి చూడండి సైజు ఎంత ఉన్నాయో.